బొబ్బర్ల అన్నం మా అత్తగారు ప్రతి భోగి పండగ రోజున చేసేవారు. మా ఆడపడుచులు మేము కూడా అదే సాంప్రదాయంలో భోగి రోజున ఈ రైస్ వండుకుంటాము. బొబ్బర్లు, అలసందలు, బ్లాక్ ఐడ్ బీన్స్ ఇవి వీటి పేర్లు. ఇవి రెడ్ ఇంకా వైట్ కలర్లో ఉంటాయి. రెడ్వి టేస్ట్గా ఉంటాయి. ఒక గ్లాస్ బొబ్బర్లు తీసుకుని కడిగి రాత్రంతా నానపెట్టాలి. ఒక గ్లాస్ బొబ్బర్లకి 2 గ్లాస్ రైస్. కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఓకే, కానీ 1కి 2 రైస్ కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం కూడా కడిగి నానపెట్టిన బొబ్బర్లని కూడా కుక్కర్లో వేద్దాం. ఒకటికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున పోసి అరగంట సేపు నానపెట్టాలి. దీనిలో కాస్త ఉప్పు వేసి కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. మనం మామూలు అన్నం వండుకున్నట్టే. నేను 3 విజిల్స్కి ఆఫ్ చేస్తాను. చక్కగా ఉడికిపోయింది. ఈ బొబ్బర్లు చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇవి తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా అన్నంలా కాకుండా కర్రీలా చేసుకోవచ్చు, లేదు ఏ కూరలో అయినా సరే నానపెట్టినవి ఒక గుప్పెడు వేసి వండుకోవచ్చు. గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. ఇక మొలకలు కట్టి తింటే వాటి ప్రయోజనాలు ఇంకా ఎక్కువ. బొబ్బర్ల అన్నాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇది ఎలా సర్వ్ చేస్తారంటే, కొంచెం బెల్లం తురుము, ఇంకా 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి. నెయ్యి అన్నము, బెల్లము కలుపుకొని తింటే చాలా బలమైన ఆహారం. స్వీట్ ఇష్టం లేకపోతే ఇదే బొబ్బర్ల అన్నాన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేయొచ్చు. సో ఇంత మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ని ఎప్పుడో పండక్కి కాకుండా డైట్ చేసేవారు రెగ్యులర్గా తినచ్చు. కొంచెం తిన్నా మంచి ఫీలింగ్గా ఉంటుంది, నీరసం రాదు. సో బొబ్బర్లని డైట్లో యాడ్ చేసుకుందాం.